ఈ స్నాక్ దేంతో చేశానో తెలుసా? కందికాయలు. అవునండి. కందికాయల్ని ఇంత హెల్తీగా, ఇంత టేస్టీగా మీరు ఎప్పుడు తినుండరు. ఈ రెసిపీ ట్రై చేశాక మీరే ఒప్పుకుంటారు. మామూలుగా మనం కందికాయల్ని ఉప్పేసి ఉడికించుకొని తినేస్తాం కదా! అలా కాకుండా ముందుగా ఈ గింజలన్నీ ఒలిచేసి, చక్కగా ఒక గిన్నెలో నీళ్లు పోసి 2, 3 సార్లు కడిగేసి, మంచినీళ్ళలో 6-8 గంటలు నానపెట్టి, తర్వాత ఆ నీళ్ళన్నీ ఒంపేసి, చక్కగా ఒక క్లాత్‌లో ఈ గింజలన్నీ వేసుకొని, టైట్‌గా ముడి వేసేసి, ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టి, మొలకలు రావడానికి 2 రోజులు వదిలేయాలి. అవును. మనం ఈ స్నాక్‌ని మొలకెత్తించి చేస్తున్నాం. అందుకే దీన్ని ఎక్స్‌ట్రా హెల్తీ అంటున్నాం. 2 రోజులకి ఇలా చక్కగా మొలకలొచ్చేస్తాయి. ఇప్పుడు మనం వీటితో స్నాక్ ముందు వీటిని ఒక గిన్నెలో తీసుకొని, నీళ్లు పోసి, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి, కుక్కర్‌లో 2, 3 విజిల్స్ రానిచ్చి, ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు నీళ్ళన్నీ వడకట్టేసి, ఈ గింజల్ని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని, అందులో కొబ్బరి, పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, ఉప్పు ఇవన్నీ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండెల్ వేడి చేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి వేయించుకొని ఇప్పుడు కొద్దిగా ఇంగువ, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగాక మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మిక్చర్ని ఇందులో వేసి వేయించుకోవాలి. అంతా చక్కగా వేగిపోయాక ఇందాక మనం ఉడికించుకున్న కంది గింజల్ని ఇందులో వేసి అంతా చక్కగా కలిసేలా వేయించుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టి ఇంకొంచెం మగ్గనివ్వాలి. మూత తీశాక అంతా ఒకసారి చక్కగా కలుపుకుంటే అంతే. మన స్నాక్ రెడీ. దీన్ని ఒక బౌల్‌లో తీసుకొని కొంచెం నిమ్మరసం పిండుకొని అలా అలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి ఎంజాయ్ చేయడమే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.